ఈ రోజు ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అనేది చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం అనేది ఈ రోజు ప్రస్తుతంగా ఉన్న రేటు 1,41,600 రూపాయలు ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం చూసినట్లయితే ఈ రోజు 1,29,800 ఉంది. అయితే ఇదే రేటు నిన్న చూసుకున్నట్లయితే బంగారం రేటు 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న చూసినట్లయితే 1,44,000 దగ్గర కూడా కొనసాగింది. 22 క్యారెట్ల బంగారం 1,20,30 వద్ద కూడా కొనసాగడం చూడొచ్చు. అయితే వెండి రేట్ అనేది కూడా చూసినట్లయితే సిల్వర్ రేట్ అనేది కూడా అతి భారీగా అంటే 5,000కు మేర కూడా తగ్గిపోవడం చూడొచ్చు. అయితే ఈ రోజు వెండి రేట్ అనేది కూడా 2,35,000 దగ్గర కూడా కొనసాగుతుంది. దాదాపుగా 5,000 కూడా ఇక్కడ మనం తగ్గినట్టుగా కూడా చూడొచ్చు. అయితే నిన్న బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రోజు ప్రస్తుతానికి కూడా నిన్న ఏదైతే 25th రోజు కూడా దాదాపుగా బంగారం రేట్లు అనేది 10 గ్రామ్స్ పైన కూడా 2,300 ఉంది. అటు 100 గ్రామ్స్ పైన కూడా 23,000 ఉంది. 1 kg పైన కూడా అంటే నిన్న దాదాపుగా 2,30,000 కూడా ఉండడం మనం చూడొచ్చు. అయితే బంగారం రేట్లు అనేవి కూడా రోజు రోజుకి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు ప్రస్తుతంగా ఉన్నటువంటి రేట్లు కూడా అదే విధంగా పెరుగుతాయా తగ్గుతాయా అని చూసినట్లయితే బంగారం రేట్ అనేది కూడా రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. అంటే స్థిరంగా లేకుండా ఒకేసారి అటు సిల్వర్ పైన కూడా ఈ రోజు 5,000 రూపాయలు కూడా తగ్గడం చూడొచ్చు. 5,000 రూపాయలకు కూడా అటు సిల్వర్ పడిపోవడం చూడొచ్చు. ఒకే వారంలో అటు దాదాపుగా సిల్వర్ పైన 5,000 10,000 కూడా తగ్గుతూ పడిపోతూ వస్తుంది. ప్రస్తుతానికి కూడా సిల్వర్ రేట్ అనేది కూడా అటు 2,40,000 దగ్గర కూడా కొనసాగుతుంది. అయితే ఇంత భారీగా పడిపోవడం సిల్వర్ రేటు కూడా అటు భారీగా పడిపోతూ వస్తుంది. ఒకేసారి కూడా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా బంగారం రేటు కూడా సిల్వర్ రేట్తో పాటు తగ్గుతూ వస్తుంది. 22 క్యారెట్ల బంగారం కూడా ప్రస్తుతానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కూడా 22 క్యారెట్ల బంగారం అనేది 1,29,000 అంటే దాదాపుగా 1,30,000 దగ్గర కూడా కొనసాగుతూ చూడొచ్చు. అయితే ఈ రేటు కూడా ప్రస్తుతానికి ఒకే వారం అంటే జూన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఒకరోజు ఒక రేటు 1,500 మేరకు కూడా తగ్గుతూ వస్తుంది రోజు రోజుకు. అంటే ఈ రేట్ అనేది కూడా స్థిరంగా ఉండట్లేదు. ఒకేసారి 5,000 పడిపోవడం, ఒకేసారి 1,500 2,000 3,000 పడిపోవడం కూడా చూస్తున్నాము. అయితే ఈ రేటు ఈ రోజు ప్రస్తుతానికి కూడా 1,30,000 దగ్గర ఉంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఈ వారంలో ఎంత తగ్గుతుంది అంటే ఈ వారం అయిపోయేలోపు కూడా ఎంత తగ్గుతుంది. అటు అంటే జూన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బంగారం రేట్ అనేది స్థిరంగా లేకుండా కూడా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. ఒకేసారి పెరగడం మరోసారి కిందకు పడిపోవడం కూడా చూస్తున్నాం.